వాళ్ళ చేతనే రేపు పొద్దున వాళ్ళ మీద యాక్షన్ మీ చేతనే చేపిస్తా, చట్టబద్ధంగానే చేపిస్తా, చట్టం ముందే నిలబెడతా. ఇప్పుడు చక్కటి అవకాశం కూడా వచ్చింది. అంతే, ఇదివరకు లోకేష్ ఒక్కటి రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే తర్వాత ఎమ్మెల్యేలు అందరూ రెడ్ బుక్లు మెయింటైన్ చేశారంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు కార్యకర్తలనే రెడ్ బుక్లు మెయింటైన్ చేయమంటున్నాడు ఆయన. తద్వారా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఒక పైశాచికత్వం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఆ టైంలో జరిగినటువంటి కార్యాలయాల మీద దాడి వ్యవహారంలోనో లేకపోతే ఇంకోటో ఈవెన్ అప్పుడు అరెస్ట్ చేసిన వాటి మీద కూడా ఇప్పుడు రివర్స్ అరెస్టుల కేసులు పెడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఒక అతన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను రేపు పొద్దున ఇవాళ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ అతను కొట్టడమో తిట్టడమో చేసి ఉంటారు కదా, వాళ్ళందరినీ అతను గుర్తుపెట్టుకుంటాడు కదా. రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, రివర్స్లో ఇతను ఆ అధికారులందరి మీద పోలీస్ కంప్లైంట్ పెడతాడు. ఇప్పుడు ఆ విజయపాల్ని అరెస్ట్ చేసినట్టు లేకపోతే ఆయన పేరేంటి విశాల్ గున్ని ఇట్లాంటి వాళ్ళని వెంటబడ్డట్టు రేపు పొద్దున ఇవాళ ఇతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ వెంటబడతారుగా. ఇంకోటి రిటైర్ అయిన వాళ్ళను కూడా వదలం. ఎస్, వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళని వదల్లా. కాబట్టి ఇవాళ ఉద్యోగాలు రిటైర్ అయిపోయాక అయినా కూడా కేసులు పెడతారు. అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి అండ కూడా ఉండదు ఎవరు పెద్దగా. అంటే ఇప్పటి నుంచి అధికారులను బెదిరిస్తున్నారు అంతే కదా. క్లియర్గా చెప్పాలంటే ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పొగ చెక్కతో నోరేనంటే అనుసంధంగా నడుస్తుంది అక్కడ. ఇదివరకు ఆయన బెదిరించారు చంద్రబాబు గారు.